మన గత 5 ఏళ్ళు కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఏపీ లిక్కర్ స్కామ్ అంతా బయట తీస్తున్నారు. ఇప్పుడు ఏంటి మరి మీరేమనుకున్నారు? గత 5 ఏళ్ళు కూడా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? నిజంగా లిక్కర్ స్కామ్ అనేది తెలంగాణలో జరిగింది. పెద్ద పెద్ద నాయకులు కూడా పట్టడం జరిగింది బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తున్నారు. రెడ్ బుక్ పాలన అని అంటున్నారు దాన్ని. ఇప్పుడు రెడ్ బుక్ పాలన ఎలా విధంగా జరుగుతుందంటే ఏ స్కామ్లు ఎవరు చేసినా వెతుకుతున్నారు. నిజంగా ఇది కసిరెడ్డి అనే అతను చేసి ఉంటే కంపల్సరీ ప్రభుత్వం అనేది లాగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు అక్కడ పేదతనంతో బాధపడుతున్నారు. వీళ్ళు స్కామ్లు చేసుకొని వీళ్ళ పాలనలో వీళ్ళ అబ్బాయిలు వీళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుండాలని కోరుకుంటున్నారు. కానీ ఏ రాజకీయ నాయకుడు అయినా కనీసం ప్రజల గురించి ఆలోచిస్తే వాళ్ళు ఎప్పటికీ ఉదాహరణ ఉంటారండి. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు ఇప్పటికీ పేదవాళ్ళ ప్రజల గుండెల్లో ఉన్నారు అంటే వాళ్ళు చేసిన కొన్ని మంచి కొన్ని ఏమంటారు కార్యక్రమాలే. ఈరోజు ఈ లిక్కర్ స్కాములు ఇవన్నీ నిజంగా కేజ్రీవాల్ లాంటి వాడికి, ఎందుకంటే ఢిల్లీ సీఎం అంటే కేజ్రీవాల్ అంత అభివృద్ధి చేశారు. కానీ ఆయనకు కూడా ఈ లిక్కర్ స్కామ్ చుట్టూ ఆయన జైలుకు కూడా వెళ్ళడం జరిగింది కదా. అలాంటి ఆయనకే తప్పలేదు. ఇంకా జగన్ గారు ఒకవేళ చేసి ఉంటే ఆయనకు కూడా శిక్ష కంపల్సరీ పడవచ్చు. మేబీ జగన్ గారు చేశారా లేదా మనకు తెలియదు. కాబట్టి ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు కూడా స్కామ్ జరిగింది, అందులో కసిరెడ్డి అనే వ్యక్తి చాలా కీలకం అని చెప్పి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర సన్నిహితుడు, ఆయనే ఆరోపించినట్టు ఖచ్చితంగా జరగలేదని మనం ఎలా అనుకుంటున్నాం? అది న్యాయం పరంగా అది వెళ్తుంది. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఏంటి, జగన్ గారు నిజంగా కంపల్సరీ చేసి ఉంటే కంపల్సరీ శిక్ష అనేది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి పడింది. మన ఇక్కడ కవిత గారికి కూడా అందరికీ స్కామ్ చేసిన వాళ్ళు ఎవరిని ఇష్టపెట్టలేదు. ఏది సిబిఐ కానీ ఏదైనా కానీ నిజంగా ఇక్కడ ఓన్లీ కక్ష రాజకీయమే జరుగుతుందా లేదా నిజంగానే జరిగిందా అనేది అది విచారణ చేస్తే కంపల్సరీ సిట్ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రజలకు కూడా 100% తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 1 year అయింది, ఇంకా ఏంటి చేయలేదు, అభివృద్ధి 6 గ్యారెంటీలు ఇవన్నీ చేయలేదని చాలా అసహనంతో ఉన్నారు. ఇప్పుడు దీని మీద అంటే జగన్ మీద ఇంకా సానుభూతి పెరగడమే తప్ప ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఎవరికైనా జైలు తీసుకొని వెళ్ళారు అంటే ఆ రాజకీయ నాయకుడే హీరో అవుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో కానీ జగన్ గారిని కానీ ఈ స్కామ్లో అరెస్ట్ చేస్తే ఆయన ఎగ్జాక్ట్లీ ప్రజల్లో నిలుస్తారు. ప్రజలు అరే జగన్ గారిని ఎందుకు అనవసరంగా ఇరికిస్తున్నారనే భావన వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి జగన్ గారిని దీని స్కామ్ అయినా నిరూపిస్తే నిజంగా కూటమి ప్రభుత్వాన్ని ఎవరైనా హర్షిస్తారు. వీళ్ళు అభివృద్ధి పట్టించుకోకుండా ఖాళీ కక్ష రాజకీయం చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేయరని నా అభిప్రాయం అండి. అసలు గత 5 ఏళ్ళు కూడా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదా? అదే నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదని పక్కన పెడితే ఢిల్లీ సీఎంనే పట్టుకున్నారంటే జరిగి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఢిల్లీ సీఎంని మనం అందరం కేజ్రీవాల్ ఈస్ గుడ్, చాలా బాగా చేశారు అనే అతన్నే ఒక లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చారు. ఎందుకంటే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటారు, రిటైర్, ఆయన్నే లిక్కర్ స్కామ్లో పట్టుకొని మరీ జైల్లో వేశారంటే ఇంకా అయి ఉండొచ్చేమో మేబీ. మనం అంటే ఎందుకంటే మనం సిట్ అధికారులు కాదు కదా, వాళ్ళు విచారణ చేసి మీడియాకి చెప్తారు, అప్పుడు మనం కన్ఫర్మ్ చేయాలి. కానీ నిజంగా చేసి ఉంటే కంపల్సరీ 100% జగన్ గారికి వాళ్ళ చుట్టుపక్కల వారికి కంపల్సరీ విచారణలు వెళ్తాయి. వాళ్ళు కూడా మీడియా సమావేశం పెడతారు. కానీ మనం ప్రజలు అనేది ఏంటంటే కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్పీ కానీ ప్రజల తరఫున ఎంత చేశారని ఆలోచిస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం భయ్య.